హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను యూట్యూబర్స్‌కి సంబంధించిన ఛానల్ వీడియో గురించి మరియు గిన్నెలైతే చాలామంది ఎక్కువ గిన్నెలు ఉన్నప్పుడు కడగడానికి ఇబ్బంది పడతారు కదా! కొన్ని టిప్స్ చెప్తూ ఈ 2 విషయం మీద నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఇది కూడా వీడియో పెట్టాలా అనుకుంటారేమో! బట్ ఇలాంటి పెద్ద కంటెంట్ పెట్టాలి అనుకున్నప్పుడు పెట్టొచ్చు, తప్పులేదని నాకు అనిపించింది. ఎందుకంటే కొంతమంది గిన్నెలు కడగాలి అంటే చాలా ఇబ్బంది పడతారు. కడగడానికి కూడా ఇష్టపడరు. బట్ ఒక్కొక్కసారి మనకేంటంటే గిన్నెలు ఎక్కువైపోతే నాకున్న ఓసీడీకి నేను ఎప్పటికప్పుడు కడిగేసుకుంటాను. ఒక్కొక్కసారి నాకు బాగోపోయినా లేదా మా హస్బెండ్‌కో, మా అమ్మాయికో ఎవరికో ఒకళ్ళకి ఇంట్లో బాగోనప్పుడు ఇలా మొత్తం అంతా ఉంచేస్తాననమాట. ఎప్పుడన్నా ఒకసారి చాలా రేర్‌గా సంవత్సరంలో ఒకసారి, 2 సార్లు ఇలా జరుగుతదేమో నాకు తెలిసి. సో, నేను నిన్నైతే గిన్నెలన్నీ అలా వదిలేసాననమాట కొంచెం బాగోక. సో, అయితే ఇది వీడియో అయితే తీస్తూ నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు, సక్సెస్ అయిన వాళ్ళు అందరికి ఉపయోగపడుతది. దట్టు ఏంటంటే నేను గిన్నెలు కడగడానికి ఎవరైతే ఇబ్బంది పడతారో కొన్ని చిట్కాలు చెప్తూ అండ్ కడిగే విధానం, మనం వాడే సోపు కానీ ఏదన్నా గానీ ఏది మంచిదో కూడా చెప్తూ నేను వీడియో అయితే కంప్లీట్ చేస్తాను. లాస్ట్ వరకు తప్పకుండా చూసేయండి. నేనైతే నార్మల్‌గా నేను లిక్విడే వాడతాను గిన్నెలు కడగడానికి. సోప్ అయితే యూజ్ చేయకూడదు. మంచిది కాదనమాట. లిక్విడే మంచిదంటారు. అది ఏంటంటే మనకి లిక్విడ్ కొంచెం తీసుకున్నా కూడా మనకి చాలా గిన్నెలకొచ్చేస్తది. ఫాస్ట్‌గా కూడా అవుతది. సోప్‌తో తొందరగా మనకేంటంటే జిడ్డు వదలదనమాట. మనం లిక్విడ్‌తో ఒకసారి అబ్జర్వ్ చేయండి సోప్ వాడేవాళ్ళు. లిక్విడ్‌తో ఏంటంటే మనం తెచ్చుకున్న ఒక డబ్బా చాలా రోజులొస్తది జాగ్రత్తగా వాడితే మాత్రం. నేనైతే ఏం చేస్తానంటే లిక్విడ్ తెచ్చిన డబ్బా కింద పెట్టేసుకొని ఇంకా నార్మల్ ఎంప్టీ డబ్బాలో కొంచెం కొన్ని డ్రాప్స్ వేసుకొని వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకుంటాను. అది అయిపోయినప్పుడు మళ్ళీ వేస్తూ ఉంటాను. సోప్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఇన్ని గిన్నెల మీద మనం వాడినప్పుడు దాంట్లో ఉండే కెమికల్స్ ఏంటంటే సబ్బు అక్కడక్కడ ఉండిపోవడం ఇలా జరగడం వల్ల అది మనకి పొట్టలోకి వెళ్ళిపోయి డేంజర్ అంటూ ఉంటారు. మోస్ట్‌లీ లిక్విడే వాడండి అంటారు. పల్లెటూరులో ఉండేవాళ్ళైతే బూడిద ఇలాంటివి వాడితే ఇంకా మంచిది. బట్ ఏంటంటే మనకు అలాంటివి దొరకనప్పుడు లిక్విడ్ వాడితేనే మంచిదనమాట. సో, ఈ విధంగా నేనైతే 2, 3 సార్లు, 4 సార్లు అలా వాష్ చేసి పెడతాననమాట. ఇంకొకసారి మళ్ళీ ఇంకొకసారి వాష్ చేసి వాడకుండా ఈ విధంగా వాడతాను. ఈ విధంగా గట్టి గిన్నెలు ఉంటాయి కదా! ఇడ్లీ పాత్రలు ఎవరైనా తోమడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. వాటినైతే ముందుగా నేను ఈ స్టీల్ స్క్రబ్బర్‌తో పైపైన తోమేసి, ఆ తర్వాత మామూలుగా ఒకసారి కడిగితే చాలా ఈజీగా పోతుందనమాట. ఇంక టీ గిన్నెలు గానీ, పాలు గిన్నెలు గానీ అన్నీ ఇలానే చేస్తాను. నేను కడిగేటప్పుడు ప్రతిసారి కొన్ని కొన్ని గిన్నెలకి స్క్రబ్బర్ అయితే వాష్ చేస్తూ కడుగుతాననమాట. లిక్విడ్ అయిపోయినప్పుడు కూడా లిక్విడ్ ఆ గిన్నె కడిగి ఒకసారి మళ్ళీ పట్టుకుంటాను. అలా నీట్‌గా కడుగుతాను. చాలామంది చెప్పేదేంటంటే, మన గిన్నెలు కడిగే స్క్రబ్బర్ తోటి సింక్ అది కడుగుతూ ఉంటారు. అసలు అలా కడగకూడదు. ఇన్ఫెక్షన్స్ ఒస్తాయి. నేనైతే సెపరేట్‌గా బ్రష్ పెట్టుకుంటాను. సాఫ్ట్ స్క్రబ్ ఒకటి, స్టీల్ స్క్రబ్ అయితే పెట్టుకుంటాను. అండ్ ఇంకోటేంటంటే, స్టీల్ స్క్రబ్ గానీ, సాఫ్ట్‌ది కానీ నేను వీక్లీ వన్స్ ఖచ్చితంగా మారుస్తాను. ఒకవేళ అలా మార్చలేకపోయినా నేను 2 వారాలకు ఒకసారైనా మార్చుతాను. చాలామంది నెలల తరబడి అలా వాడేస్తూ ఉంటారు. అసలు అలా మంచిది కాదనమాట. దాంట్లో ఉండే క్రిములన్నీ కూడా మనకి జెర్మ్స్ అన్నీ కూడా పొట్టలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో, ఖచ్చితంగా స్క్రబ్స్ అనేవి కూడా మార్చుకోవాలి. సో, ఇది నా ఒపీనియను. మీకేమనిపించిందో కామెంట్ చేసేయండి. అండ్ అనదర్ మ్యాటర్ ఇంకోటేంటి అంటే, మనం ఛానల్ గురించి చెప్పుకుంటే ఆల్రెడీ నేను ఒక షార్ట్ అయితే అప్‌లోడ్ చేశాను కదా! అది డీటెయిల్డ్‌గా ఇప్పుడైతే చెప్తాను. యాక్చువల్లీ ఇంతకుముందయితే ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మాత్రం మనం ఛానల్ క్రియేట్ చేసిన దగ్గర నుంచి ఎప్పుడైతే వీడియోస్ పెడతామో, వీడియోస్ గురించి చెప్తున్నాను ప్రెజెంట్. వీడియోస్ ఎప్పుడైతే పెడతామో ఆ వీడియోస్ కౌంట్ ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ సేమ్ ఇదే డేట్‌కి 1 ఇయర్ అవుతది. అప్పటిలోపు మనకి ఎంత రావాలి వాచ్ అవర్ లాంగ్ వీడియోస్‌కి 4000 రావాలి. షార్ట్స్‌కయితే మనకి 10,000,000 వ్యూస్ అయితే రావాలి. బట్ ఇప్పుడైతే మనకి చాలా మార్పులైతే వచ్చేసాయి. 2027 ఫిబ్రవరి నుంచి చాలా రూల్స్ అయితే వచ్చేస్తాయి అనుకుంటా. ఆల్రెడీ ఒక రూల్ అయితే అందరికీ తెలిసిందే. 8,000 వాచ్ అవర్స్ అయితే రావాలట లాంగ్ వీడియోకి. షార్ట్స్‌కైతే 20,000,000 వ్యూస్ అయితే మామూలుగానే 10,000,000 వ్యూస్ అంటే చాలా కష్టమని మోస్ట్‌లీ లాంగ్ వీడియోసే పెడతాము. అలాంటిది 20,000,000 వ్యూస్ అయితే ఇంపాసిబుల్ అనమాట. ఎవరికో గాని నాకు తెలిసి ఒకళ్ళకి కూడా అవుతదా అనిపిస్తుంది. అండ్ లాంగ్ వీడియోస్ 8,000 అంటే ఇంక వేస్ట్ అండి. ఛానల్ పెట్టుకోవడం కూడా వేస్ట్. లేదా మీరు నేను ఎలాగైనా కష్టపడతానంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి నుంచే స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇంకొక 5 మంత్స్ టైం ఉంది. ఈ 5 మంత్స్‌లోపు ఎలాగైనా చేసేసుకున్నారనుకోండి, ఆ తర్వాత మనకి ఈ 5 మంత్స్‌లో కొంచెం వాచ్ అవర్ తెచ్చుకుంటే, ఆ తర్వాత ఇంకొంచెం తెచ్చుకోవచ్చనమాట. అలాగ కష్టపడతాననుకుంటే మాత్రం నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. 8,000 వాచ్ అవర్స్ రావాలి అంటే మాత్రం ఇదివరకైతే మనకు ప్లే లిస్ట్ యాడ్ చేసుకొని ఏదో అలా అలా మనం కొంచెం అప్పుడప్పుడు మన ఇంట్లో వాళ్ళు దాంట్లోనే అలా చూడడానికి ఎప్పుడైనా ఉండేది. ఇప్పుడైతే ఆ ఛాన్స్ కూడా లేదు. ఏఐ వచ్చింది కాబట్టి మనం ఏది చేసినా మిస్టేక్
అది మనం ఏంటంటే రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఉండదు. ఛానల్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటది. సో, ఏంటంటే మనం చేసేది ఏది కూడా తప్పు లేకుండా మన ఛానల్‌లో మనం చేసుకోవాలనమాట. అదేంటంటే మనం లాంగ్ వీడియోస్ రెగ్యులర్‌గా పెడుతూ ఉండాలి. మనకి ఎన్ని వ్యూస్ అన్నా గానీ ఫస్ట్‌లో 10, 20 అలానే వస్తాయి ఎవరికైనా కూడా. ఆ తర్వాత మనం చెప్పే విధానం ఎలా ఉంటుంది? మనం పెట్టే వీడియో ఏదైనా యూజ్‌ఫుల్ అవుతుందా? లేదా? అందులో ఉన్న కంటెంట్ గానీ, మనం చెప్పేది ఏదో ఒకటి నచ్చుతదండి జనాలకి. ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక టాలెంట్ ఉంటది. మీలో ఉన్న టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చి, అవి మీకు ఒకవేళ కొన్ని కొన్ని వీడియోస్ వైరల్ అవ్వట్లేదనుకోండి, ఇంకో విధంగా ట్రై చేయండి. ఇంకో విధంగా ట్రై చేయండి. అలాగే ఏదో ఒక విధంగా మనకి దేనికి వ్యూస్ వస్తున్నాయో దాని మీదే కాన్సంట్రేట్ చేసి లాంగ్ వీడియోస్ డైలీ పెడుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ చేసుకోగలరు ఈ 5 మంత్స్‌లోని. తప్పకుండా ట్రై చేయండి. ఆల్రెడీ ఛానెల్స్ పెట్టిన వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బట్ ఏంటంటే ఈ ఉన్న 5 మంత్స్ వదలకుండా ఇప్పటి వరకు 2, 3 ఇయర్స్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు పాపం. కాకపోతే ఇంక ఇలా వచ్చేటప్పటికి చాలా బాధపడుతున్నారనమాట. కాకపోతే ఏంటంటే మీరు పెట్టే కంటెంట్ ఏదైనా కూడా షార్ట్స్‌లో కాకుండా షార్ట్స్ పెట్టడం కూడా వేస్టే అనమాట. ఆల్రెడీ మనం లాంగ్ వీడియోస్ పెట్టినప్పుడు అవి వైరల్ అయినప్పుడు నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. 1000 సబ్స్క్రైబర్స్ ఎలాగో వచ్చేస్తారు. 1000 సబ్స్క్రైబర్స్ మాత్రం మార్చలేదులెండి. అదే అనమాట. సో, కంపల్సరీ లాంగ్ వీడియోస్ పెడుతూ వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ వాచ్ టైమ్ ఎంతొస్తుందో చెక్ చేసుకోండి. బట్ ప్లే లిస్ట్‌లో మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మనం యాడ్ చేసే ప్రతి వీడియో కూడా ఒక్కొక్కసారి ప్లే లిస్టే మనకి వెళ్తూ ఉంటుంది కొంతమందికి. చూసే వాళ్ళకి ఆడియన్స్‌కి చూస్తారనమాట. ప్లే లిస్ట్ కూడా చెక్ చేసుకుంటారు. ఏమేమి వీడియోస్ పడుతున్నాయి, ఏమన్నా యూజ్ ఉందా, మనకి ఉపయోగపడుతుందా అని చెక్ చేస్తూ ఉంటారు. సో, ప్లే లిస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీరు వీడియో ఈరోజు పెట్టారనుకోండి, ఈవినింగు దానికి సంబంధించిన షార్ట్ ఒకటి పెట్టి లింక్ పెట్టుకోండి. మధ్యలో ఒకసారి ఏంటంటే మనకి ఇది పోస్ట్ ఉంటుంది కదా! కమ్యూనిటీ ట్యాబ్ అందులో పోస్ట్ చేసుకోండి. కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి వ్యూస్ అనేవి బాగా వస్తాయన్నమాట. నేను ఫస్ట్ నుంచి అదే చేస్తున్నాను. ఇప్పటికి కూడా నేను అదే చేస్తాను. ఎందుకంటే మనం పెట్టే వీడియో ఆ పోస్ట్ ద్వారా బాగా వైరల్ అవుతది. చాలా మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, అందుకని ఇది ఫస్ట్ చాలా మంచి సజెషన్ అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కమ్యూనిటీ ట్యాబ్‌లో మీరు పెట్టిన లాంగ్ వీడియో పోస్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత ఈవినింగ్ దానికి సంబంధించింది మనం మామూలుగా అయితే మనం అడ్డంగా తీస్తే లాంగ్ వీడియో కదా! నిలువుగా తీస్తే షార్ట్ అనమాట. సో, ఏంటంటే మీరు ఈవినింగ్ సేమ్ అదే వీడియో ఏంటంటే ఇంకో క్లిప్ తీసుకోవాలి షార్ట్‌కి ఒక నిలువుగా తీసుకొని అదొక వీడియో పెట్టుకొని ఇలా లింక్ ఇచ్చానని చెప్పి లింక్ ఇచ్చుకోండి. అలా కూడా మన వీడియోస్ రీచ్ అవుతాయి. నాయి చాలా వరకు అలానే వెళ్తాయి. సో, నేను ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నేను మీకు షేర్ చేసుకోవాలనుకుని చెప్తున్నాను. ఒక వీడియో పెట్టాననుకోండి, ఈరోజైతే మనకు వ్యూస్ రావు. బట్ దానికి సంబంధించిన పోస్ట్‌లో పెడితే ఇంకొంచెం వస్తాయి. ఆ తర్వాత దానికి సంబంధించిన షార్ట్‌కి లింక్ ఇస్తే ఇంకొంచెం వస్తాయి. సో, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని ఈ విషయం చెప్తున్నాను. సో, ఇదండి కొన్ని గిన్నెలైతే అయిపోయాయి. మళ్ళీ ఇవన్నీ కూడా నేను ఒక్కోటి వేసేస్తూ కొన్ని నానిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఈ టబ్ కూడా శుభ్రం క్లీన్ చేసుకొని అందులో వేసేసుకుంటాను. నేను ఈ సింక్ పక్కనే మోస్ట్‌లీ సర్ఫ్, బ్రష్ అన్నీ చేతులు కడుక్కోవడానికి సోపు అంతా కూడా పెట్టుకుంటాననమాట. పల్లెటూరులో అయితే చక్కగా అన్నీ కిందే కూర్చొని కడిగేసుకుంటారు. నాకైతే అక్కడ బాల్కనీలో కూర్చొని కడగబుద్ధి అవ్వదు. ఎన్ని గిన్నెలైనా కూడా సింక్‌లో నుంచే కడుగుతాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేసేయండి. సో, ఇంతేనండి. ఇదైతే మాత్రం మీరు తప్పకుండా నేను యూట్యూబ్ ఛానల్ ఇప్పటివరకు కష్టపడ్డాను ఎందుకు వదిలేయాలని పెయిన్‌ఫుల్‌గా చాలామంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. 5 మంత్స్‌లో తప్పకుండా రీచ్ అవ్వడానికి. ఆ తర్వాత ఇంకెంత ట్రై చేసినా కూడా వేస్ట్ అనమాట. 1 అవర్‌లో 8000 అవ్వాలి అండ్ 20 మిలియన్స్ అంటే చాలా చాలా కష్టం. 1000 సబ్స్క్రైబర్స్ అంటే అలాగా వస్తారు గానీ వాచ్ టైమ్ కంప్లీట్ చేయాలంటే చాలా ఇంపాసిబుల్. నాకు తెలిసి ఇంకా రూల్స్ వచ్చేస్తాయి అనుకుంటా. ఎందుకంటే సందుకొక యూట్యూబర్ ఉన్నట్టు ఉంటున్నారు. చాలామంది యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి చాలామంది ఈ లైవ్‌ల ద్వారా అలాగా మానిటైజేషన్ కంప్లీట్ చేసుకుంటున్నారు. అందుకనో ఏమో మరి రూల్స్ అన్నీ కూడా మార్చేస్తున్నారు. నేనైతే మాత్రం లైవ్స్ ఎప్పుడు పెట్టలేదు. ఎందుకో అంటే లైవ్స్ మనం పెడితే మనకు సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతారు. బట్ ఏంటంటే ఇంకా అంత టైము ఉండదు. అంత ఇంట్రెస్ట్ కూడా ఉండటం లేదు. ఒకవేళ మీరు లైవ్స్ చేయడానికి ఇష్టపడితే మాత్రం లైవ్ కూడా పెట్టుకోండి. మీకు వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ అవుతాయి. అండ్ న్యూ సబ్స్క్రైబర్స్ వస్తారు. బయట నుంచి వచ్చేవాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మన వీడియోస్ ద్వారా మానిటైజేషన్ అయితే మనకి చాలా బెస్ట్ మెథడ్ అనమాట. అప్పుడు మన వీడియోస్ ఇంకా చూసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. లైవ్ ద్వారా అయితే మాత్రం ఇంకెప్పుడు లైవ్ మీద మనం డిపెండ్ అవ్వాలి అన్నట్టు ఉంటుంది. సో, మోస్ట్‌లీ మంచి కంటెంట్ వెతుక్కొని మంచిగా చేసుకోండి. సో, ఇంతేనండి ఇవాల్టి వీడియో. స్క్రబ్‌తో మాత్రం సింక్ కడిగిన దాంతో మాత్రం గిన్నెలు కడగకూడదు. నేను ఇద్దరు ముగ్గురు దగ్గర విన్నాను. అలా అస్సలు చేయకూడదు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో, ఇంతేనండి. నేనైతే మీతో మాట్లాడుతూ మొత్తం మంచిగా గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను. ఇదైతే టైం ఇంతయింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.